ఓకే, హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ M5 Techniques. నేను వాళ్ళైతే ట్రైపోడ్ని అయితే అన్బాక్స్ చేయబోతున్నాను అనమాట. ఇది చాలా బెస్ట్ బడ్జెట్ ట్రైపోడ్ అనమాట, ట్రైపోడ్ స్టాండ్ అనమాట. నేనైతే ఇప్పుడు మనం అన్బాక్స్ అండ్ రివ్యూ కూడా మీకు చెప్తాను. ఇదైతే మీకు అంత క్వాలిటీగా ఉండకపోవచ్చు, కానీ నేనైతే ట్రై చేశాను మీకు చెప్పడానికి చాలా క్లారిటీగా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే దీన్ని ఇక్కడ కొన్ని స్పెసిఫికేషన్స్ ఉన్నాయి, ఇది చూద్దాం. ఇది ఫస్ట్ చూసినట్లయితే 3-way హెడ్ అనమాట. ఇది 3-way హెడ్. దీంట్లో నాకు నచ్చింది బాగా 3-way హెడ్. అండ్ దీంట్లో 4 సెక్షన్ లెగ్స్ అనమాట. దీంట్లో మళ్ళీ ఇంకోటి ఏంటంటే క్విక్ లివర్ లాక్, మళ్ళీ రబ్బర్ లెగ్ అప్, అంటే కింద మనకి గ్రిప్ బాగా ఎక్కువ ఉంటుంది అనమాట. ఈ ట్రైపోడ్ కోడ్ ఏంటంటే 3110 అనమాట. ఇక్కడ మనకి బిల్ట్ క్వాలిటీ 3-way హెడ్, 4 సెక్షన్ అల్యూమినియం లెగ్స్, క్విక్ లివర్ లాక్ అని అయితే రాశారనమాట మనకి అక్కడ స్పెసిఫికేషన్స్లో. మళ్ళీ ఈ కార్నర్లో మీకు చూస్తున్న సైడ్లో కూడా మనకు అలా రాశారు. మళ్ళీ బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే సేమ్ ఈ టేప్న సేమ్ అలాగే ఉంటాయి మనకి 3-way హెడ్, సేమ్ కోడ్ అది. కాకపోతే ఇక్కడ సైజెస్ ఉన్నాయి, చూద్దాం ఒకసారి. 1020 మిల్లీమీటర్ ఈ టేప్న అయితే 350 మిల్లీమీటర్, 345 మిల్లీమీటర్, 16.8 మిల్లీమీటర్, 420 గ్రామ్స్. అంటే మనకి వెయిట్ అయితే ఇది 420 గ్రామ్స్లో అయితే ఉందన్నమాట మనకి ఇది వెయిట్. ఈ ట్రైపోడ్ స్టాండ్ అయితే మనకి 420 గ్రామ్స్ అయితే. దీని ఓవరాల్ లుక్ అయితే మనకి ఇమేజ్లో అయితే ఇలా ప్రజెంట్ చేశారు. అది మనకి ఎలా ఉందో ఇప్పుడు లోన్ అయితే ఓపెన్ చేసి చూద్దాం అనమాట ఇప్పుడు మనం. ఓకే, ఓపెన్ చేసినట్లయితే మనకి ఇంకా దాంట్లో అయితే ఇంకా మనకి ఏమీ లేదు, అదొకటే ఇచ్చారు మనకి. ఓకే, దానికైతే పైన ఒక బ్యాగ్ ఇచ్చారు. బ్యాగ్ అయితే నాకు అంత క్వాలిటీగా అయితే లేదనుకుంటున్నాను నేనైతే. మనకి 500కి అయితే ఈ క్వాలిటీ ఎక్కువ బడ్జెట్ ట్రైపోడ్స్లో అయితే నా అభిప్రాయం అది. మీ అభిప్రాయం ఏంటండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడైతే ఈ బ్యాగ్ తీసి చూద్దాం. ఇప్పుడు ఈ బ్యాగ్లోనే ఏమి ఉన్నాయంటే ఒక మౌంట్ ఇచ్చారనమాట. ఇది మొబైల్ హోల్డర్ అనమాట. మొబైల్ హోల్డర్ అయితే ఇచ్చారనమాట మనకి. ఇది మొబైల్ హోల్డర్. దాని పైకి లాగితే అయితే కింద బాగా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. ఇది చూసారు కదా, ఇది అల్యూమినియం లెగ్స్ మీరు. ఓకే, నాకు ఈ ట్రైపోడ్లో అయితే బాగా నచ్చింది ఏంటంటే 3-way హెడ్ అనమాట. నాకు చాలా అంటే చాలా నచ్చింది. బాగా కాస్ట్లీ ట్రైపోడ్స్లో కూడా మనకి 3-way హెడ్ ఆప్షన్ అయితే ఉండదు, కానీ ఈ ట్రైపోడ్ స్టాండ్లో అయితే మనకి 3-way హెడ్ అయితే ప్రజెంట్ చేశారు. 3-way హెడ్ ఉండటం వల్ల మనకు చాలా ఉంటాయి అన్నమాట మనకి. నేనైతే ఈసారి నుండి అన్బాక్సింగ్ వీడియోస్ అన్నీ అయితే ఈ ట్రైపోడ్తోనే చేస్తాను. మీకు చూసారు కదా 3-way హెడ్ మీకు క్లారిటీ. ఇక్కడైతే స్పిరిట్ లిక్విడ్ అయితే ఉంది. ఇదైతే మనకి మిడిల్లోకి ఉందా లేదా అనేది అయితే మీకు చూస్తుంది. మధ్యలో చిన్న బాల్ టైప్లో ఉంది కదా, అదైతే మీకు క్లారిటీగా చూస్తుంది. మధ్యలో డాట్లో అయితే ఉండాలన్నమాట మనకి, మధ్యలో వచ్చినది. అది అయితే అల్యూమినియం లెగ్స్. మీకు షైన్ అయితే అర్థమవుతూ ఉండాలి ఇప్పటికీ అది అల్యూమినియం లెగ్స్ అని. ఓకే, దాన్ని అయితే మీరు చూస్తున్నారు కదా, ఇదైతే అల్యూమినియం లెగ్స్. మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేనైతే. ఓకే, ఇప్పుడైతే రివ్యూ అయితే మనకి ఇప్పుడైతే ఓవరాల్ చూసుకుంటున్నాం దీన్ని. ఓకే, దాని అయితే మొబైల్ మౌంట్ని అయితే నేను బిగ్ చేశాను. ఇక్కడ మీరు ఇలాగ తిప్పుకున్నట్లయితే దాన్ని ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్కి ఇప్పుడు నేను చూస్తున్నాను చూడండి, అలా అయితే మీరు కదిలించవచ్చు. మళ్ళీ టైట్ చేసేస్తే కదలదు. మళ్ళీ ఇక్కడ మీరు లూజ్ చేసినట్లయితే 360 డిగ్రీస్ అయితే మనకి తిరిగే ఆప్షన్ అయితే ఉందన్నమాట. మనకి 360 డిగ్రీస్ తిరిగే ఆప్షన్ ఉంది. ఇక్కడ మనం ఇంకో చోట కూడా లూజ్ చేస్తే మనకి అలాగే వస్తుంది. ఇప్పుడు మీరు చూసారు కదా, డౌన్ సైడ్ అంటే మొబైల్ స్ట్రైట్గా వస్తుంది అనమాట మనకి. అలా వస్తే అలాగైతే మనం మంచి అన్బాక్సింగ్ వీడియోస్ కూడా చేయొచ్చు మనం దీంతో. ఓకే, 3-way హెడ్ కూడా మీకు ఎలా ఉందో మీకు అయితే అర్థమైందనే నేను అయితే అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇదైతే నాకైతే ఓవరాల్గా అయితే మంచి లుక్ ఉంది, నాకైతే బాగా నచ్చింది. ఇది వ్లాగర్స్ కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మంచి గ్రిప్ అయితే ఉంటుంది చిన్నగా. వ్లాగర్స్ కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. నేనైతే యూట్యూబ్ బిగినర్స్కి అయితే ఇదే సజెస్ట్ చేస్తాను కొనుక్కొని. ఇది మీరు కానీ కొనుక్కోవాలంటే మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరైతే కొనుక్కోవచ్చు. ఇది కూడా మీరైతే చూసినట్లయితే క్విక్ రిలీజ్ లాక్ అంటే అది అనమాట. క్లిప్స్ టైప్లో ఉంటాయి, మీకైతే అలాగైతే రిలీజ్ చేసుకోవచ్చు దాన్ని మనం. దానివల్ల మనకి బెనిఫిట్ ఏంటంటే ఈ గమ్ముని పోవన్నమాట, ఎక్కువ నాళ్ళు ఉంటాయి మనకి. బాగా కాస్ట్లీ అయితే మనకి రింగ్ అంటే మనకి ఒక గ్రిప్ టైప్లో తిప్పుకోవాలి, అదైతే వదిలేస్తుంది. మరంటారు చూడండి, అయితే వదిలేస్తుంది. ఓకే, ఇప్పుడైతే దీన్ని ఓవరాల్గా ఫుల్ సైజులో అయితే పెట్టలేదు నేను, ఇంకా నేను మామూలుగా పెట్టాను. ఇప్పుడు ఇక్కడ తిప్పినట్లయితే ఇంకా ఫుల్ సైజులో అయితే ఇప్పుడు పెడుతున్నాను చూడండి. దాన్ని అలా పైకి లాగి
కింద అయితే మళ్ళీ టైట్ చేసేస్తే ఇంకా అది అలా ఉండిద్ది. ఇదైతే 4.2 feet అనమాట మనకి టోటల్ సైజు. ఇది 4.2 feet. ఇది ఉంది మీకు ఓవరాల్ లుక్ ఇది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్.